ఒక పక్క గ్లామరస్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఇంక మరో పక్క గల్లీ ర్యాపర్. వీళ్ళిద్దరూ కలిపి ఒక డీప్ స్విమ్మింగ్ పూల్‌లో ఇరుక్కుపోతే, పోనీ ఆ పూల్ ఖాళీగా ఉందా అంటే లేదు. అక్కడ ఆకలితో ఉన్న ఒక భయంకరమైన మొసలి వెయిట్ చేస్తుంది. వినడానికే క్రేజీగా ఉంది కదా! ఇదే 'తూ యా మే' మూవీ ప్లాట్. లాస్ట్ వీకే ఈ సర్వైవల్ థ్రిల్లర్ హిందీలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. బేసిక్‌గా ఇది థాయ్ మూవీ అయిన 'ది పూల్‌కి' రీమేక్. స్టోరీ ఏంటంటే అవనీషా ఒక పెద్ద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆవిడ చాలా రిచ్. మారుతి కదం ఒక స్లమ్‌లో ఉండే ర్యాపర్. వీళ్ళిద్దరూ కొలాబరేషన్ కోసం కలుస్తారు. దాని తర్వాత రిలేషన్‌షిప్‌లోకెళ్తారు. అందులో భాగంగానే ఒక రోడ్ ట్రిప్‌లో వెళ్తున్నప్పుడు బైక్ సడెన్‌గా ట్రబుల్ ఇచ్చి ఒక రిసార్ట్‌లో స్టే చేయాల్సొస్తుంది. అనుకోకుండా అక్కడ ఒక 20 అడుగుల లోతున్న స్విమ్మింగ్ పూల్‌లో ఇరుక్కుపోతారు. అయితే ఆ రిసార్ట్‌లో ఎవ్వరూ ఉండరు. అక్కడితో అయిపోయిందా అంటే కాసేపటికి మొసలి ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు? ఆ మొసలి నుంచి ఎలా తప్పించుకున్నారు అన్నది సర్వైవల్ థ్రిల్లర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగా సెటప్ చేశారు. ఆ లీడ్ పెయిర్ మధ్య ఉన్న జర్నీ, వాళ్ళు ఎలా కలుసుకున్నారు, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, రిలేషన్ ఏంటి, ఆ కెమిస్ట్రీ ఏంటి, అవి చాలా బాగా చూపించారు. ఆ ఇంటర్వెల్ బ్లాక్ కూడా పర్ఫెక్ట్‌గా పడుతుంది. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే ఇద్దరికిద్దరు చాలా బా చేశారు. ఆదర్శ్ గౌరవ్ ఆ ముంబై ర్యాపర్ బాడీ లాంగ్వేజ్‌ని, ఇంకా పూల్‌లో ఆ భయాన్ని చాలా బాగా చూపించాడు. ఇంకా షనియా కపూర్ ఓన్లీ గ్లామర్ రోలే కాకుండా ఆ సర్వైవల్ సీన్స్‌లో చాలా ఎఫర్ట్ పెట్టింది. మెయిన్‌గా ఆ క్లైమాక్స్‌లో తన పెర్ఫార్మన్స్ అయితే చాలా బా చేసింది. టెక్నికల్ ఎలిమెంట్స్ విషయానికొస్తే డైరెక్షన్ మాత్రం చాలా బావుంది. అంటే ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్‌లోని ఆ రన్ టైమ్ అనేది చాలా క్రిస్ప్‌గా, షార్ప్‌గా ఉండడం, ఆ ఒకే లొకేషన్‌లో సినిమాని బోర్ కొట్టించకుండా నడపడం అనేది చిన్న విషయం కాదు. ఇందులో మాత్రం డైరెక్టర్ విజయ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా ఆ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్. ఆ పూల్‌లోని క్లాస్ట్రోఫోబియా ఫీల్ మనకైతే డెఫినిట్‌గా వస్తుంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే యాప్ట్ ఇచ్చారు. ఆ సర్వైవల్ సీన్స్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోరే మెయిన్ హైలైట్. ఇంకా వీఎఫ్ఎక్స్ కూడా పర్వాలేదు. ఆ మొసలి గ్రాఫిక్స్ కొన్ని చోట్ల కార్టూన్‌లా అనిపించినా ఓవరాల్‌గా థ్రిల్ ఇవ్వడానికైతే పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. పాజిటివ్స్ అంటే ఆ టైట్ స్క్రీన్ ప్లే, ఇంకా పెర్ఫార్మన్సెస్, సౌండ్ అండ్ బీజీఎం, ఇంకా డెఫినిట్‌గా సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్. నెగెటివ్స్ అంటే మూవీలో చాలా చోట్ల లాజిక్స్ ఉండవు. స్టోరీలో కూడా కొంచెం డెప్త్ తక్కువ అనిపిస్తుంది. స్టోరీలో ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండనిపించింది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే మూవీ నాకు నచ్చింది. ఇదొక పక్కా థ్రిల్లింగ్ రైడ్. థ్రిల్లర్ లవర్స్‌కి మస్ట్ వాచ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.